జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపత్రి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం గురించి మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయి ఉంది కూడా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడుస్తుందని అన్నారు. రేవంత్ రెడ్డి చైర్మన్ గా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడుస్తుందని, డైరెక్టర్స్ గా రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తిరుపతి రెడ్డి, భూపాల్ రెడ్డి, కొండల రెడ్డి, జగదీష్ రెడ్డి, కృష్ణారెడ్డి కనుసన్నల్లోనే హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో భూ ఆక్రమణ జరుగుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం సాకారమైందని ఆయన పేర్కొన్నారు. దశాబ్ద కాలంగా కేసీఆర్ కుల వృత్తులు ప్రోత్సహిస్తూ విద్యా అవకాశాలు కల్పించేందుకు విద్యాలయాలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ఇప్పటికైనా నూతన విద్యా విధానం అమలు చేయాలని, ప్రస్తుతం కొనసాగుతున్న గురుకులాలు యథావిధిగా కొనసాగిస్తూ భవన నిర్మాణాలు చేపట్టాలని, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు కేవలం రేవంత్ రెడ్డి కమిషన్ల కోసమేనా అని ఆయన ప్రశ్నించారు. గురుకులాలు తరలిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ విద్యా విధానం ఏమిటని అది బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు నిన్న సర్వాయి పాపన్న గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. వీళ్ళ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఒక ప్రభుత్వం అంటే జాతీయ పార్టీగా భావించేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతుందో it has become private limited company. It has become private limited company owned by chairman and managing director Yellamula Revanth Reddy, owned by chairman and managing director Yellamula Revanth Reddy. Directors ఏదైతున్నదో యనమల తిరుపతి రెడ్డి, యనమల కొండల్ రెడ్డి, యనమల జగదీష్ రెడ్డి, యనమల భూపాల్ రెడ్డి, యనమల కృష్ణారెడ్డి. దే వర్ ఆల్ డైరెక్టర్స్. అంటే ఇక్కడ మీ పాలన ఏ విధంగా నడుస్తుందో దాన్ని మొత్తం తెలంగాణ సమాజం అంతా గమనిస్తుందని చెప్పంటున్నాను. ఇప్పుడు మీరేదైతుందో అలాంటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఏదైతుందో ఉద్యమ నాయకులుగా, అంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఏదైతే ఉద్యమ నాయకులుగా, హరీష్ రావు గారు ఏదైతే 2004లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి యొక్క ఆమోదంతో ఈ వాజ్ ఇన్క్లూడెడ్ ఇన్ టు ది క్యాబినెట్. హరీష్ రావు గారు ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్, వారి సూచన మేరకు వారి ఆమోదంతో ఏదైతుందో హరీష్ రావు గారు వాజ్ టేకెన్ ఇన్ టు ది క్యాబినెట్. కేటీఆర్ గారు ఏదైతుందో ఉద్యమ నాయకుడిగా మరి పోరాట ఫలితం ఏదైతుందో తెలంగాణ సాధించబడటం, తెలంగాణ వీళ్ళ ఉద్యమ అంశాలు, నిధులు, నీళ్లు, నియామకాలు ఇవన్నీ నెరవేర్చడం ఏదైతే భాగస్వామి కావటానికి కొరకు ఏదైతుందో దేవర్ ఇన్క్లూడెడ్ ఇన్ టు ది క్యాబినెట్. నాట్ లైక్ యువర్ బ్రదర్స్ యనమల తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి, జగదీష్ రెడ్డి, భూపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, వాళ్ళకి ఎవరికి ఏం హోదా ఉందో తెలియదు కానీ రాజ్యం చేసేదంతా వాళ్ళు రాజ్యం చేస్తున్నారు. ఎవరు చెప్పంటున్నారు. వీళ్ళ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో జరిగే భూ ఆక్రమణలు అన్ని కూడా ఏదైతుందో వాళ్ళ కనుసంలో వాళ్ళ సూచనలు దొరుకుతున్నాయి. దట్స్ వై ఐ సెడ్ ఇట్స్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓన్డ్ బై యనమల రేవంత్ రెడ్డి యాజ్ ఎ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. డైరెక్టర్స్ ఆర్ హిస్ ఓన్ బ్రదర్స్, నన్ ఎల్స్. వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో దశాబ్ద కాలం 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా సమాజంలో ఉన్నట్టుగా బలహీన వర్గాలను వాళ్ళ కులవృత్తులు ప్రోత్సహింపజేయబడే విధంగా ప్రోత్సహిస్తూ ఒకవైపు, ఇంకోవైపు ఇంతో విద్యా అవకాశాలు, భవిష్యత్తు నిర్మాణం కొరకు వారు కల్పిస్తే
నిన్న రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతుంటే గోర్లు ఇచ్చిండ్రు, బర్రెలు ఇచ్చిండ్రు. ఆయన కులముతో ప్రోత్సహించిన వాళ్ళు యాదవులు గొల్ల కుర్మలే, యాదవులు గొల్ల కుర్మలు గొర్రెల కాపర్లు అని చెప్పి అంటున్నాను. వాళ్ళ జీవనాధారం ఏదైతుందో గొర్రెల కాపర్లు వాళ్ళు. ఆ కుటుంబ పోషణ దానిపై ఆధారపడి ఉందని చెప్పి అంటున్నాను. ప్రతి కుటుంబానికి ఏదైతుందో 20 గొర్రెలు, 5 పొట్టేలు, 1,25,000 as a unit. 1,25,000 as a unit కల్పిస్తే నువ్వేం చేస్తున్నావే? దాన్ని కనుమరుగు చేసినాం. మీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతుందో నువ్వు ఒక నూతన విద్యా విధానం ఆరంభింపే న్యూ అడ్మిషన్ టేకప్ చేయి. నువ్వు అంతర్జాతీయ స్థాయిలో చేస్తావా, స్టాండర్డ్ ఏజ్ స్థాయిలో చేస్తావా, చెయ్యు. కానీ ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతున్నాయో వాటి యథావిధిగా కొనసాగింపు చేయబడే విధంగా ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ అవేవే కానీ అవి యథావిధిగా కొనసాగింపు చేయబడే విధంగా అక్కడ వాటికి ఏదైతుందో స్థలాన్ని సేకరింపు చేసి అక్కడ భవనాలు నిర్మాణం చేయి. కానీ ఏదైతుందో అవి లేకుండా చేసి అవి అక్కడే ఉంటే కేసీఆర్ గుర్తుకొస్తుంది కాబట్టి నేల లేకుండా చేసి ఈడ పెడతా అని చెప్పంట మాత్రము ప్రజలు సహించమని చెప్పంట. అసలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం విద్యా విధానమే లేదా నీకు? అదేదో ప్రకటించిన విద్యా విధానం ఏందో. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు నీ విద్యా విధానం ఏంటి? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, అది కేవలం నీ కాంట్రాక్టర్లకు సొమ్ము దూచిపెట్టడానికి కొరకైనా, నీ కమిషన్ల భాగోతం కొరకైనా? మరి అడ్మిషన్ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం మనం ఒకటి ఆరంభించింది ఇక్కడ. ప్రొసీజర్ ఆఫ్ అడ్మిషన్, ప్రొసీజర్ ఆఫ్ టీచింగ్. కేంద్రీయ విద్యాలయం నీకైతే నీకు ఆ చేరికకు విద్యా విధానం అనేది ఉండాలి కదా. అదేమి లేక అవన్నీ పట్టుక చేయడం పెట్టేస్తానంటే కలగూరు గప్ప చెప్తా అని చెప్పానంటే ఇవాళ ఇప్పటికే ఏదైతే సమాజం తప్పకుండా ఏదైతుందో వాస్తవాన్ని గ్రహిస్తారు. ఇలా బలహీన వర్గాలకు ఏదైతుందో ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టడంతోని ఏ వర్గమనే కాదు, దళితులు ఇలా ఎస్టీలకు 6% ఉన్న రిజర్వేషన్ 10% చేసిందే. గిరిజనులకు ఏదైతుందో 6% రిజర్వేషన్ 10% over and above 50%, which is over and above 50%, it has come to 54%. మీరు ఇచ్చే 4% అదనం ఏదైతున్నదో ఇప్పుడు ఏదైతే ఆ 50% సుప్రీంకోర్టు క్యాప్ అన్నదో దాన్ని మించి 4% అదనంగా అమలు చేస్తుంది ఎస్టీలకు. దట్ ఈస్ ది కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానమే. కాబట్టి ఏదైతుందో ఇలా బలహీన వర్గాల అభ్యున్నతి, ఒకటే కులవృత్తుల ప్రోత్సాహం అనేది ఏదైతుందో ప్రస్తుత జీవన విధానం లోపల కులవృత్తులు అనేది అది ప్రధానమని చెప్పట్టున్నా. అది ఆ కులవృత్తులతోనే జీవనం కొనసాగుతుంది. ఆ కులవృత్తులు ప్రోత్సహింపు చేయాలి తప్పనిసరిగా. నువ్వు కేసీఆర్ గారు 20+5 25 ఇచ్చింది కదా, నేను 50 ఇస్తాను ఏదో చెప్పిండు. ఇక గొల్ల గ్రూపులకు అన్ని చెప్పుడే నేను పాడవాలి. ముఖ్యంగా విద్యా విధానానికి సంబంధించి ఏదైతున్నదో మీరు ప్రస్తుతం కొనసాగుతున్న రెసిడెన్షియల్ స్కూల్స్ వాటికి ఎక్కడికెక్కడ సొంత భవనాలు ఏర్పాటు చేయండి. ఆ ప్రాంతంలో కూడా అభివృద్ధి కావాలి. అవి ఎక్కడైతే కొనసాగుతున్నాయో అక్కడ కూడా అభివృద్ధి కావాలి.
ఒకరికి తరలించి ఏదైతుందో నేను కేంద్రం గురించి చేసి ఎక్కడి నుంచి చేస్తే కూడా కాదని చెప్పారంటే ఎక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతుందో అక్కడ మీద లోటు కనబడుతుంది. నువ్వు ఎక్కడికి వారిని తరలించదలుచుకున్నావో అక్కడ లోటు కనబడుతుంది. నువ్వేదైతుందో కేసీఆర్ గారు ఏదైతున్నదో ఆయన 10 సంవత్సరాల పాలనలో 652 పాఠశాలలు ఆరంభింపజేసింది. కేసీఆర్ గారు ఆయన పాలనలో 652 రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతుందో నూతనంగా ఆరంభింపజేసిండు. ఇలా 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో 261 ఉంటే మోర్ దాన్ 100% ఇంక్రీజ్ చేసి నువ్వు కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకోవా రేవంత్ రెడ్డి. ఓ బొమ్మ పెట్టుకోవాలి నీ ఆఫీసులో. రేవంత్ రెడ్డి గారు నిజంగానండి తప్పేముందంట. నీ ఆఫీసులో ఏదో కేసీఆర్ గారి బొమ్మ పెట్టుకోవాలి ఒకటి. ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఏ విధంగా ఏదైతుందో రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం తీసుకుపోయిండో, ఏ విధంగా దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలకు ఏదైతుందో తోడు నిలిచిండో నీకు ఎప్పటి మధ్యలో మెదలాలి. ఎప్పటి మధ్యలో మెదలాలంటే కేసీఆర్ గారు బొమ్మ పెట్టుకో. ఆడు రాత్రి నిద్రలను ఆలోచించారు ఆయన. ఎప్పుడు ఏదైతుందో విమర్శకు పరిమితం కాకు. థ్యాంక్ యూ.